భారతీయులకి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఇజ్రాయిల్ ప్రపంచం అంతా దాని మీద ఒత్తిడి తెస్తుంది. ఏమని? సీజ్ ఫైర్, యుద్ధం ఆపమని. యుద్ధం ఆపేసి ఈ హమాస్ వాళ్ళని రక్షించేసి వాళ్ళకి ఫుడ్ వెళ్ళేలా చేసి పాలస్తీనియన్స్ అందరికీ ఫుడ్, బెడ్ హ్యాపీగా ఉండేలా పంపించి చూసే కార్యక్రమంలో ఉండమని చెప్పి ప్రపంచం అంతా, ఇంక్లూడింగ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ఈ చాలా విచిత్రమైన, అంటే టెర్రరిస్టులకి ఇంత సింపతి ఏమిటో, వాళ్ళ మీద హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్ ఏమిటో నాకు ఇంకా బోధపడలేదు. ఐ ఫీల్ యుఎన్లో సగం మంది టెర్రరిస్ట్ భావజాలం గల వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఉన్నారు. ప్రో ఇస్లామిక్ టెర్రరిస్టులు యునైటెడ్ నేషన్స్లో గట్టిగానే పనిచేస్తారు. సరే, ఇదిలా ఉండగా విదిన్ ఇజ్రాయెల్లో సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ పీపుల్ చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క హమాస్ తీవ్రవాది కూడా బతికి ఉండడానికి లేదు అంటున్నారు. పాలస్తీన్కి వెళ్ళే రిలీఫ్ వెహికల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఫుడ్, క్లోజ్, వామ్ క్లోజ్ అవన్నీ సప్లై చేసే, మెడిసిన్స్ సప్లై చేసే వ్యాన్స్ వెళ్తున్నాయి కదా, వాటిని ఆపేసారు. ఎందుకు ఆపేశారంటే వీళ్ళకి ఇలాంటివి పంపిస్తూ ఉన్న కొద్దీ వాళ్ళు మన మీద ఆ ఫుడ్ తినే మన మీద అటాక్ ఇస్తారు. ఫుడ్ 4 రోజులు లేకపోతే వాళ్ళు దారికి వచ్చేస్తారు. అంటే వాళ్ళు వెంటనే మన 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 హోస్టేజెస్ అంటే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయిన మన పౌరుల్ని మనకు చెప్పేసి సరెండర్ అయిపోతారు. ఫుడ్ ఇచ్చి, ఈ మందులు పంపించి జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నంతసేపు వాళ్ళు లొంగరు అని చెప్పి కనిపెట్టారు. ప్రజలు కనిపెట్టారు, ఉద్యమాలు చేస్తారు. మొత్తం వీళ్ళ ఇజ్రాయిల్లోంచే వెళ్ళాలండి ఆ గాజా స్ట్రిప్కి, ఈ పాలస్తీన్కి రిలీఫ్ మెటీరియల్ వెళ్ళాలంటే ప్రపంచం మొత్తం అందరూ కలెక్ట్ చేసి పంపిస్తారు రిలీఫ్ మెటీరియల్. వాళ్ళు ఏదో బాధపడిపోతున్నారు, వాళ్ళకి ఫుడ్ అన్నీ సప్లై చేయాలి. అది వెళ్ళనివ్వకుండా ఆపేశారు ఇజ్రాయెల్. దాంతో ఇప్పుడు జార్డాన్ నుంచి ఫ్లైట్లో లిఫ్ట్ చేస్తారు. ఫ్లైట్లో రిలీఫ్ మెటీరియల్ వెళ్తారు గాజా స్ట్రిప్కి. సో కానీ వాళ్ళ ప్రజలే ఇలాగా సపోర్ట్, అంటే ఆర్మీని నిలదీస్తుంది. ఏం చేస్తున్నారు మీరు, చోద్యం చూస్తున్నారా, వెళ్ళండి తీవ్రంగా ఇంకా అటాక్ ఇవ్వండి, చిత్తకొట్టండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. ఇది బాగుంది కదండి. అలా ఉండాలండి ఒక దేశం అంటే. వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకోవాలి, అంతేగాని వాళ్ళు ఎంతసేపు హ్యూమానిటేరియన్, ఇప్పుడు వాళ్ళని చంపేసిన వాళ్ళ మీద అటాక్, అక్టోబర్ 7th అటాక్ ఎంత ఘోరమైన అటాక్ ఉన్నది. అలాంటి ఘోరమైన అటాక్ చేసిన వాడి మీద జాలికి చూపించచ్చా? వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్లో బిహేవ్ చేస్తే వాళ్ళకి హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్. నువ్వేమో రాక్షసులా ఉంటావు, మరి నీకు హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్ ఏంటి? రాక్షసుడిని రాక్షసులాగే చూడాలి, అంతేగాని రాక్షసుడికి మన మనుషులకు చూసిన ఆ స్కేల్ మారిపోతుంది. రాముడు ఉన్నారు, వశిష్ఠుడు విశ్వామిత్రుడు తీసుకెళ్తున్నాడు ఆయన అడవిలోకి, చిన్న కుర్రాడు రాముడు. ఆ టైంలో తాటకని ఆడరాక్షసు అటాక్ ఇస్తాం. అప్పుడు రాముడు కొట్టని అనుమానించాడు. ఏంటి ఆడవాళ్ళని కొట్టడం, మనం రాక్షసులైనా ఆలోచిస్తాం. స్త్రీ హత్య చాలా చాలా మహాపాతకం. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, బాబు అది ఆడదాన్ని చూడక మన దాని గురించి నువ్వు జాలిపడ్డావు అంటే మనది మింగేస్తుంది, ఇమ్మీడియట్గా నేను చెప్తున్నాను దాన్ని చంపేయమని. అంటే మరి గురుగారు చెప్పిన, గురుగారు ఏం చెప్తే చేయాలి కదా, అది శిష్య ధర్మం. సో ఒక్కొక్క ధర్మం ఉంటుందండి, ఒక్కొక్క స్టేజ్లో. శిష్యుడిగా ఉన్నప్పుడు పఠించాల్సిందే. సో వెంటనే తాటిని చంపేశాడు, స్త్రీ హత్య కూడా లెక్క చేయకుండా, ఎందుకంటే గురువుగారు ఆజ్ఞ. సో అది శిష్య ధర్మం. మామూలు రాజధర్మం ఏంటి ఆలోచించాలి, అంటే ఆడ మనిషిని చంపాలా వద్దా అని అది ఆలోచించాడు. అంటే హ్యూమన్ ధర్మం. కానీ హ్యూమన్ ధర్మం ఇక్కడ చెల్లదండి, రాక్షసులతో చెల్లదు. వెన్ యు ఆర్ డీలింగ్ విత్ ఇన్హ్యూమన్ terrorist, you cannot talk about humanity.
టెర్రరిస్టులతో హ్యూమనిటేరియన్ కన్సిడరేషన్స్ ఉండడానికి వీల్లేదు అని క్లియర్ కట్గా దే షుడ్ బి a law which says we cannot deal with terrorists in a humane way. Humanitarian considerations cannot go with terrorism అని కొంచెం సింపుల్ కామన్ సెన్స్తో ప్రజలందరూ ప్రపంచం అంతా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళేమో అరాచకాలు చేసేస్తారు, వాళ్ళకు మాత్రం హ్యూమానిటేరియన్ రైట్స్ అన్నీ కావాలి. అది తెలదండి. సో ఇజ్రాయెల్ పీపుల్ హ్యావ్ బికమ్ మోర్ క్లియర్ ఇన్ ద థాట్స్. వాళ్ళ ఆలోచన సరళి చాలా కరెక్ట్గా వెళ్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు యోధులకి, హ్యాట్స్ ఆఫ్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.